తనుజ రంజన్ గారు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్సు తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది దొరికిన ఆధారాల పైన. ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది.